నా సబ్స్క్రైబర్ వీక్షకులు కామెంట్ పెట్టారండి. దానికి వీడియో రిప్లై మళ్ళీ డీటెయిల్గా చేయాలని అనిపించిందండి. స్వాతి గారు అడిగారండి, నమస్తే సార్, మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటాను సార్, నాకు హ్యాండ్స్ చాలా బ్లాక్గా ఉంటాయి సార్, దానికి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని అడుగుతున్నారండి. చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు లేజర్స్, పీల్స్, అలానే మైక్రో నీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్, బూస్ట్ టెక్నిక్స్, అలానే పిఆర్పి, మీసోథెరపీస్ ఇవన్నీ ఉంటాయి. దానికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏ విధంగా సేఫ్గా ఉంటాయి, అసలు ట్యానింగ్కి మనం క్రీమ్స్ వాడాలా, లేజర్స్ చేయించుకోవాలా, పీల్స్ చేయాలా, ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమనే ఈ డీటెయిల్డ్ అవేర్నెస్ వీడియో మళ్ళీ నేను చేస్తున్నానండి. మీ సందేహాలకి, అపోహలకి ప్రశ్నలు దొరుకుతుందని ఆశిస్తున్నానండి నా ఈ వీడియోతోటి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి నలుపుగా చర్మం పైన వచ్చేస్తూ ఉంటుందండి. దాన్ని మనం ట్యానింగ్ అని అంటాము. ట్యానింగే కాకుండా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, అలానే మనకి ఇతరత్ర కండిషన్స్, మాక్యులర్ అమెలోడోసిస్ అనే కండిషన్స్ కూడా ఉంటాయి. ఈ మాక్యులర్ అమెలోడోసిస్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, ట్యానింగ్కి వేరియేషన్ ఏంటనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చర్మం పైన ఒక షీట్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఉంటే ట్యానింగ్ అని ఉంటుందండి. మాక్యులర్ అమెలోడోసిస్ అని అంటే ఒక చిన్నగా చారల్లాగా మారుతూ ఉంటుందండి. ఈ చారల్లాగా ఉన్నదాన్ని నలుపుని మారినప్పుడే మనకి మాక్యులర్ అమెలోడోసిస్ అనే కండిషన్ అంటారు. అయితే ఈ మాక్యులర్ అమెలోడోసిస్ కాకుండా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే ఇంకో కండిషన్ ఉంటుందండి. ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ఏంటంటే కొద్దిగా షీట్ ఆఫ్ పిగ్మెంటేషన్స్ లాగా మారుతూ ఉంటుంది. అంటే చుక్కలాగా ఉంటుందండి. కొన్ని చోట్ల చుక్కలు ఎక్కువ ఉంటాయండి, తర్వాత కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి, అలా డిఫ్యూజ్గా ఉంటుందన్నమాట. ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది ఒక చెడు జబ్బండి. అంటే ఆరోగ్యరీత్యా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి కాదు మనకి శరీరంలో. అయితే ఈ ట్యానింగ్కి, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్కి, మాక్యులర్ అమెలోడోసిస్కి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి వేరేగా ఉంటుందండి. అంటే దీని కోర్స్ ఆఫ్ థెరపీస్ వేరేగా ఉంటాయి, దాని కోర్స్ ఆఫ్ థెరపీస్ వేరేగా ఉంటాయి. అంటే మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేటివి మనం ఎక్కడికక్కడ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, అంటే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ఒకటే ఉంటుందా, మాక్యులర్ అమెలోడోసిస్ ఒకటే ఉంటుందా, ట్యానింగ్ ఒకటే ఉంటుందా అని అంటే అలా కూడా ఉండదండి. చర్మంలో అన్ని ప్రాబ్లమ్స్ మనకి చెప్పిరావు, అలానే అన్ని ప్రాబ్లమ్స్ మనం అనుకున్నట్టుగా రావు. సో ఒక్కొక్కసారి ఎల్పిపితో పాటు ట్యానింగ్ ఉంటుందండి, ఒక్కోసారి మాక్యులర్ అమెలోడోసిస్తో పాటు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ కూడా ఉంటుందండి, అలానే మూడు కలిపి ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? లేజర్స్ గురించి నా వీడియోస్ చెప్పాను కదండి నా ఛానల్లో, మీరు పాత వీడియోస్కి వచ్చి చూడవచ్చు, కానీ క్లుప్తంగా చెప్తాను. లేజర్ కిరణాలు అనేటివి మనకి సేఫ్గా చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా వచ్చి మన మెలనిన్ని, అక్కడ ఉన్న చెడుగా ఉన్న మెలనిన్ని తీసేస్తూ ఉంటాయి. మన నలుపు కణం ఏదైతే ఉంటుందో మెలనోసైట్, దాన్ని డిస్టర్బ్ చేయకుండా, చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా, చర్మం లోపల ఉన్న ఎపిడర్మిస్, కింద ఉన్న డర్మిస్నే కాకుండా, అలానే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే ఆ కొవ్వు లేయర్ దాటి కూడా లేజర్స్ వెళ్లకుండా కేవలం ఆ నలుపుని మాత్రమే టార్గెట్ చేయడానికని సెట్టింగ్స్ చేసి మేము లేజర్స్ చేస్తామండి. లేజర్స్లో ఉన్న ప్రత్యేకతనే అది. చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా ఒక పర్టిక్యులర్ వేవ్ లెంత్ తోటి మనం యూస్ చేయడంతో కేవలం నలుపుని మాత్రమే టార్గెట్ చేసుకొని చేస్తుంది. సార్, మళ్ళీ మనం నలుపు టార్గెట్ చేస్తున్నాం కదా, అలానే నల్ల కణాల్లో కూడా నలుపు ఉంటుంది కదా, అలాంటప్పుడు మనకి ఏంటి, అది కూడా టార్గెట్ కాదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఒకటండి, లేజర్లో ఉన్న ప్రత్యేకతనే అది. దాంట్లో మనకి ఫోటో థర్మల్, ఫోటో డైనమిక్, ఫోటో మెకానిక్ అనే విధానంలో 3 విధానాలుగా మనం యూస్ చేసుకుంటూ దానికి అక్కడ మన చర్మంలో ఉన్న నలుపుని టార్గెట్ చేయడానికని ప్రయత్నం చేస్తుందండి. ఈ నలుపుని టార్గెట్ చేయడంతో అక్కడ నలుపుని విరగొట్టి, అంటే ముద్దల్లాగా ఉన్న మెలనిన్ని విరగొట్టి అక్కడ చర్మ కణాల్లోంచి మెల్లమెల్లగా బయటికి రావటానికని ఆస్కారం తీసుకొస్తుంది. అదే నల్ల కణం ఉందనుకోండి, దాన్ని అక్కడ హీట్ చేయకుండా, దానికి టచ్ చేయకుండా, దానికి ఏ విధంగా డిస్టర్బెన్స్ లేకుండా చేయటంలోనే లేజర్ది ప్రత్యేకత ఉంటుందండి. హైలీ స్పెసిఫిక్గా, సుపీరియర్గా ఉండటం అనేది లేజర్ది ప్రత్యేకత అనమాట. ఆ ప్రిసైజ్నెస్, ఆ పర్టిక్యులర్ పాయింట్ వరకే, ఆ డెప్త్ వరకే అది తీసుకెళ్ళటానికని లేజర్లో సెట్టింగ్స్ తోటి మనం అది చేయగలుగుతాం అనమాట. అందుకోసమనే లేజర్స్ సేఫ్గా ఉంటాయి. సార్, లేజర్ చేసినాక సేఫ్గా ఉంటుందా లేదా అనే దాని గురించి నా వీడియోలో, పాత వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. నా ఛానల్కి వచ్చి మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు. నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను. మీరు నా ఛానల్కి వచ్చి వీడియోస్లో క్లిక్ చేసి పాత వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుందన్నమాట నేను లేజర్ గురించి ఏం చెప్పానని. ఇవి చాలా సేఫ్గా ఉంటాయి. మనం నెలకు ఒకసారి అలా చేసుకోవచ్చు. లేజర్స్ తోటి పీల్ కాంబినేషన్స్ చేయవచ్చా అని డౌట్ వస్తూ ఉంటుంది. లేజర్స్ మనకి చేసినాక పీల్స్ అనేటివి కూడా కొన్ని మనం అప్లై చేయవచ్చు అనమాట.
లేజర్ చేసినాక మనం పీల్ పెట్టినాక మనం కొన్ని గంటల సేపు ఉంచుకొని వాష్ చేసుకొని మనకి ఎక్స్ఫోలియేషన్ కూడా అవుతుంది. అంటే డెడ్ లేయర్ కూడా, అంటే మనం ఒక 2 విధాలుగా టార్గెట్ చేస్తామండి. పైన పొరలో ఉన్న డెడ్ లేయర్స్ని లేపేయటానికని పీల్స్ అది యూస్ చేస్తాం. లేజర్స్ అనేటివి మనకి చర్మంలో ఉన్న నలుపుని టార్గెట్ చేయడానికని యూస్ చేస్తాం. ఐవీ గ్లూటథైన్ అనేది మనం కాంబినేషన్స్లో చేయటంతో యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ వచ్చి నెక్స్ట్ డేకి ఇంకెక్కువ నలుపు రాకుండా ఉండటానికని కొద్దిగా స్లో డౌన్ చేస్తాం. నలుపు మనకి ఇంపార్టెంట్ కదా డాక్టర్ గారు అని అంటారు. నలుపు మనకి ఇంపార్టెంటే, మనకి మన ఒరిజినల్ కలర్ మనకి ఇంపార్టెంటే, కానీ మనకి ఎక్కువ నలుపు ఉన్నదాన్ని కంట్రోల్ చేయటానికనే మనం ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు మరి పిఆర్పి అన్నారు, ఏ విధంగా థెరపీస్ ఉంటుంది అని అంటారు. మీ ఓన్ బ్లడ్ తీసుకొని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని తీసి అది మనకు అక్కడ చర్మానికి ఇచ్చేస్తూ ఉంటే మన చర్మానికి బెటర్గా రిజల్ట్ అనేది వస్తూ ఉంటుందండి. అలానే బూస్టర్స్ అని అంటారు. మీరు స్కిన్ వ్రింకిల్డ్ అయి ఉండి మీ కొల్లాజన్ స్కిన్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటే దానికి మనం ఆ విధంగా కూడా మనం ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనకి ఆ విధంగా ట్రీట్మెంట్స్ మనం చేసుకుంటూ దానితో పాటు రిజల్ట్స్ కూడా మనం తీసుకురావచ్చు అనమాట. అయితే చర్మంలో మనకున్న నలుపు ఒకవేళ మ్యాక్యులర్ అమెలోడోసిస్ కానీ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని ఉంటే గనక అది చర్మం కింద లేయర్లో ఉంటుందన్నమాట. అప్పుడు మనకి లేజర్స్ అనేటివి ఎక్కువగా పనిచేస్తాయి. ట్యానింగ్ అనుకోండి, లేజర్స్ పీల్స్ కాంబినేషన్స్ అనేటివి మనం చేయొచ్చు, ఎందుకంటే ట్యానింగ్ అనేది పైన పొరలో ఉంటుంది. అదే మనకి డర్మల్ పిగ్మెంటేషన్ అని అంటాం కదా, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్, అలానే ఇతరత్ర పిగ్మెంటేషన్ మనకి ఉంటుంది కదండి. మ్యాక్యులర్ అమెలోడోసిస్ అనేది డర్మల్ అంటే కింద లేయర్లో ఉంటుంది. అక్కడ మనకి లేజర్స్ అనేటివి పనిచేస్తాయి. మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అనేటివి పనిచేస్తుందండి. బూస్టర్స్ అనేది మనకి స్కిన్లో ఉన్న క్వాలిటీ, అంటే చర్మం లోపలికి వెళ్ళి అక్కడ హైలూరానిక్ యాసిడ్ అనేది డిపాజిట్ చేస్తాం అనమాట. ఆ డిపాజిట్ చేయటంతో కింద పొరలో ఉంటుంది కదండి, ఈ కింద పొరలో ఉన్నదానికి మనకి హైడ్రేషన్ అనేది పెరుగుతుంది. అప్పుడు స్కిన్ అనేది స్ట్రెచ్ అయ్యి మనకి స్కిన్లో ఉన్న ముడతలు, క్వాలిటీ ఆఫ్ స్కిన్ అనేది పెరుగుతుంది అనమాట. ఇలా ట్రీట్మెంట్స్ అనేటివి మనం తీసుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటూ లేజర్ ట్రీట్మెంట్స్తో పాటు ఈ కాంబినేషన్స్ అనేటివి చేయవచ్చు అనమాట. మ్యాక్యులర్ అమెలోడోసిస్ అనుకోండి, చర్మంలో పైన పొర కింద పొరకి మధ్యలో అమెలాయిడ్ అనే ప్రోటీన్ ఒకటి డిపాజిట్ అవుతుంది అనమాట. ఆ లేజర్ తోటి దానికి అక్కడ టార్గెట్ చేయటంతో అక్కడ ఉన్న నలుపు అమెలాయిడ్ ప్రోటీన్ అనేది నెమ్మదిగా విరిగి నెమ్మదిగా చర్మంలోంచి బెటర్గా అవుతూ ఉంటుందండి. అంటే చర్మం బెటర్ అవుతుందండి, అమెలాయిడ్ అనేది అక్కడి నుంచి కరిగిపోయి బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. చాలామందికి చేతుల పైన, వీపు పైన, అలానే కాలు కింద, మోకాలు కింద ఉన్న భాగానికి అక్కడ మ్యాక్యులర్ అమెలోడోసిస్ అనే ప్రోటీన్ డిపాజిట్ అవ్వడంతో స్టార్ట్ అవుతుందండి. ఇలానే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్లో ఏంటంటే డర్మల్ పిగ్మెంటేషన్, ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ తోటి, అంటే చర్మంలో డబ్ల్యూబీసీ అంటే మన తెల్ల కణాలు ఉంటుంది కదండి, రోగ నిరోధక శక్తి అని అంటాం. ఈ రోగ నిరోధక శక్తిని దాంతో అక్కడ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అయ్యి ఆ నలుపు ముద్దలు కింద పడి డర్మల్ పిగ్మెంటేషన్ కావటంతో ఈ భాగంలోకి వస్తుంది అనమాట. సో ఈ డర్మల్ పిగ్మెంటేషన్లోకి రావటంతో అక్కడ నలుపు అనేది బాగా ముద్దల్లాగా పేరుకుపోతూ ఉంటుంది. ఈ నలుపు ముద్దల్ని లేజర్స్ ఎక్కువగా ట్రీట్మెంట్ చేయగలుగుతుంది. పిఆర్పి కూడా బెటర్గా అవుతుంది. పీల్స్ ఏంటనంటే ట్యానింగ్తో పాటు డెడ్ లేయర్స్ని తీయటంతో అక్కడ చర్మంలో యాక్టివిటీ పెరగటంతో అక్కడ నలుపు అనేది కూడా కొద్దిగా బెటర్గా అయ్యి కొత్త స్కిన్ రావటంతో అక్కడ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ కూడా తగ్గి కంట్రోల్లోకి రావటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్కి సంవత్సరంన్నర దాకా పట్టే టైం అయితే ఉంటుందండి. అలానే మ్యాక్యులర్ అమెలోడోసిస్కి ఒక 8 నెలలు 10 నెలలు అనే టైం పడుతుంది. ట్యానింగ్ అనేది మనకి నెల మనం సెషన్స్ చేసుకుంటూ, తక్కువ ట్యానింగ్ ఉంటే మనకి 3-4 మంత్స్లో సెటిల్ అవ్వచ్చండి. అదే చాలా ట్యానింగ్ ఉందనంటే అది కూడా 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు, సంవత్సరం కూడా పట్టవచ్చు. అందుకోసమే నేను చెప్తానండి, సన్ స్క్రీన్స్ అనేది మీరు పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకుంటూ ఉంటే మీకు ట్యానింగ్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది, మీకు పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుందన్నమాట. సో ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రివెన్షన్తో పాటు మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ అంటే ఏం చేయాలి, మీకు రోజు ఇచ్చే ట్రీట్మెంట్స్ మీరు అది మామూలుగా యూజ్ చేస్తే సన్ స్క్రీన్, సీరమ్స్, మాయిశ్చరైజర్స్ ఇవే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన న్యాచురల్గా ఉన్న స్కిన్ని మనం ప్రొటెక్షన్ చేసుకుంటూ ప్రతిరోజు మనం చేస్తున్నామనంటే మన చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి రావచ్చు అనమాట. మనం ఎప్పుడో 6 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత నలుపు వచ్చేసినాక నేను సన్ స్క్రీన్ ఇప్పుడు వాడుతున్నా నాకు తగ్గట్లేదు అని అంటే కుదరదండి. మనం ఫస్ట్ నుంచి మనం ప్రివెన్షన్ చేసుకోవాలి. ఎప్పుడో అప్పుడు రియలైజ్ అయినప్పుడు అప్పుడు మనం లేజర్ థెరపీస్ అవి చేసుకోవాలి. సార్ క్రీమ్స్ పెట్టుకుంటే పోతాయి కదా, క్రీమ్స్ పెట్టండి నాకు చెప్పండి అని చాలామంది నాకు కామెంట్స్ పెడతారు. నేను చెప్తాను,
క్రీమ్స్ పెట్టడంతో మీకు అక్కడ నలుపు ఉన్నది కొద్ది కంట్రోల్లోకి వస్తుంది, కానీ పెరగాలనంటే మనకి రిజల్ట్ పెరగాలనంటే ఖచ్చితంగా మనం లేజర్స్, పీల్స్, ప్రొసీజర్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎంతవరకు అవసరం అని అంటే మీరు మా దగ్గరకు వస్తే నేను మీ చర్మం చూసి చెప్పగలుగుతాను. అసలు మీకు ట్యానింగ్ ఉందా, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఉందా, మాక్యులర్ అమెలోయిడోసిస్ ఉందా, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఏవి అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇదండి విషయం. చేతులపైన పిగ్మెంటేషన్స్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి అని నేను మీకు మొత్తం వివరించాను ఈ పాత వీడియోస్లో, ఈ వీడియోలో కూడా. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్కి వచ్చి వీడియోకి క్లిక్ చేసి అక్కడ ఉన్న మొత్తం వీడియోస్ని మీరు సెలెక్ట్ చేసి చూస్తే అంత అవేర్నెస్ అనేది మీకు వస్తుంది. ఈ అవేర్నెస్ వీడియోతోటి మీ సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. ఇంకేమైనా ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో పెడితే మంచిగా నాకు టైం కుదిరినప్పుడు ఇలా వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ మీకు చేస్తాను. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటూ అందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ కానీ, మాక్యులర్ అమెలోయిడోసిస్కి కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, లేజర్స్ తోటి మంచి రిజల్ట్స్ వస్తాయి, ఓపిక్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని నా ఛానల్ వీడియోస్ని మీరు తప్పకుండా షేర్ చేసి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి భుజం తట్టి ధైర్యం చెప్పండి. నలుగురిలో వాళ్ళని అనకూడదు. ఎప్పుడైనా కానీ నా పేషెంట్స్ చుట్టూరు ఉన్న వాళ్ళకి నేను అదే రిక్వెస్ట్ చేస్తాను. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి దానికి స్ట్రాంగ్గా చెప్పి, ధైర్యం చెప్పి సొల్యూషన్స్ చెప్పండి తప్ప దెప్పి పడవకండి. పెళ్ళిళ్ళలో ఉన్నప్పుడు చాలామంది నా పేషెంట్స్ వచ్చి అదే కంప్లైంట్ చేస్తారు. సార్, నేను పెళ్ళిళ్ళకి వెళ్తే అందరు నన్ను ఒకటే మాట అంటున్నారు, అయ్యో ఏమైపోయావు అని. వాళ్ళు చేసి పెట్టేది ఏం లేదు సార్, కానీ నాకు వచ్చి మాట మాత్రం ఇదే అంటారని. అలా అనటం కంటే ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయేమో బహుశా అని నా ఛానల్ వీడియోస్ని మీరు షేర్ చేస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ కూడా నొక్కండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, దిల్సుఖ్ నగర్, సన్ సిటీ అన్ని చోట్ల బ్రాంచెస్లో ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నమస్తే.